మా దేవుడు గొప్పడయ్యా అని అడిగితే ఎవరైనా ఇస్తారు. బైబిల్లో ఇదిగో ఫలానా గొప్పటి మార్చాడయా, హింసకుడు మార్చాడయా అని ప్రభు మాటలు నాథన్ గారు అని చెప్పిన తర్వాత కృష్ణ జీవితంలో కొంచెం హృదయం ఎక్కడో ఇంత అవునా పాస్టర్, అవునా నాతో ప్రార్థన చేయండి, ఈ కేసులో నన్ను ఇరికించాడు 7వ ముద్దాయిగా అని చెప్పాను. అప్పుడప్పుడు ఎలా ఎంతవరకు వచ్చిందంటే ప్రార్థన చేయండి. మీరు అంటున్నారు మీ దేవుడు న్యాయవంతుడని, మీ దేవుడు వ్యాజ్యపడతాడని చెప్తున్నావు కదా, సరే చూద్దాం అని ఇలా కట్ చేస్తే 1 సంవత్సరం 9 నెలలు దాటేటప్పటికి ఈ క్లియరెన్స్ వచ్చి సాక్ష్యాలు పెడుతున్నారు. సాక్ష్యాలు జడ్జి ముందు సాక్ష్యాలు అంటే పెట్టాలి. సాక్ష్యాల్లో A1, A2, A3, A4, A5, A6 వరకు వచ్చింది. A7 మనం తీస్తున్నాం. A6 వరకు అందరూ చెప్తున్నాడు. 22 మంది సాక్ష్యాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను ఇక ముందు నా ముగ్గురిని చూసా. ఈ అసలు అందరికీ వెనకాల ఉన్న ముగ్గురు వాళ్ళు సహకరించారు, వెనకాల వెళ్ళారు. ఈ తర్వాత ఎవరు నాకు తెలియదు, ఎవరు చూడలేదు. జడ్జి గారు లాస్ట్ తీర్పు ఏమిటి అంటే A1, A2, A3 వాళ్ళకి జీవిత ఖైదు, A4, A5, A6 వాళ్ళకి 2 సంవత్సరాల జైలు, 2000 జరిమానా, A7 ఉన్న వాళ్ళందరూ కూడా నిర్దోషం వదిలేశారు. అప్పుడు కృష్ణకి మాస్టర్ గారు ఏం చెప్పాడు, మా దేవుడు న్యాయవంతుడు, మా దేవుడు వ్యాజ్యమాడతాడు, దేవుడు నమ్మదగిన వాడని ఏ మాటలు చెప్పాడు. కృష్ణకి లోపల బలంగా విశ్వాసం వచ్చింది. మాస్టర్ గారు దేవుడు పోయా. ఆ రోజు జడ్జిమెంట్ రోజు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. ఆ సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, అయ్యా నిజంగా మీ దేవుడు గొప్పడు కదా, ఇంకా నాకు ఎవరు లేదు, నేనే నా దేవుడు. నేను ఇప్పుడు ఇక్కడ ఆ స్టేషన్లో నా పేరు పబ్లిక్ షేటర్ అనుకుంటాను, కొట్టేయడానికి కూడా నేను ప్రయత్నం చేసుకుంటాను. ప్రార్థించే ఆశీర్వదించి మీ దేవుడిని నమ్ముకుంటాను. వాడు పెద్దవాడు పిల్లలను బట్టి పెద్దవాడు కుటుంబంలో రక్షించబడి అతనిగా చర్చలో సభ్యుడు ఏమంటాడు, ఏ పని చేసుకోవాలంటే అంతా రోడ్లు దోచుకునేవాడు, కార్యకాశం దోచుకునేవాడు. ఇప్పుడు ఏం చేయాలంటే పాస్ గారు ఏమన్నా కృష్ణ డబ్బులు అంటే ఆటో తీసుకొని పెట్టి పెట్టేసి గవర్నమెంట్ పేమెంట్ మెయింటైన్ ఆటో తీసుకొని ఇక్కడ నుంచి అక్కడికి ముక్తేశ్వరం, అది ఆ ముక్తేశ్వరం నుండి ఇక్కడికి తిరిగినట్టుగా అక్కడ రాయవరంలో మార్కాపురం తిరుమల మనకి ఆటో తిరుగుతా దాని డబ్బులు దానికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆటో తిప్పుకుంటా కూర్చున్నాడు. మాస్టర్ గారికి ఎప్పుడు అవసరమైతే ఫోన్ చేయడం, కృష్ణ ఎక్కడ ఉన్నావు, అయ్యారు ఇక్కడే ఉన్నా, త్వరగా వచ్చేసి మనం సువార్తకి వెళ్ళాలి. ఆటో తీసుకురావడం, రెస్పాన్స్ ఎక్కించుకోవడం, చర్చిలో సంఘ సభ్యుడిగా పరిచయంలో సేవకుడికి మంచిగా రైతు. ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యం, దేవుడి కార్యం. అందుకనే J 127 is spirit-filled God-led ministry. దేవుడు ఆత్మతో అభిషేకించి దేవుడు నడిపించే పరిచర్య, దేవుడు చేస్తున్న కార్యం. అది మేము కేవలం ట్రైనింగ్ ఇస్తాం. మీరు పంపించే టీచర్స్ వాళ్ళు తిరిగి వచ్చి మీరు ఎక్కడైతే వాళ్ళ పిల్లలు చూడగలుగుతారో మినిమం 7 మ్యాక్సిమం 30 ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వారికి సంబంధించిన కోర్సు మేము ఇస్తాం. ట్రైనింగ్ రోజు మేము ఈ ఒక్క పుస్తకం ఇస్తాం. ఫస్ట్ 2 pages ఉంటాయి, లెసన్స్ ఉంటాయి ఈ బుక్. ఎందుకంటే ముందు మొత్తం 6 ట్రైనింగ్ అవగానే తీసుకోవడం కానీ ఇప్పుడు ఎవరు బుక్లన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఆత్మీయ పెట్టుకోవడము, చర్చిలో మూల పెట్టడం, మూడులో పెట్టడము, ఇట్లాంటివి చేసి ఆ నిరుపయోగం చేస్తున్నారు. అయ్యా మీరు వాడుతున్నారంటే జరిగింది అంటే వారి ద్వారా నిన్న జరిగింది అంటే వారి ద్వారా నిన్న అక్కడ వీరవాసంలో దాదాపు సమయం ఏంటంటే ఒక మీకు జీవిస్తాం, ఆత్మతో జీవిస్తాం, ఆత్మతో మన జీవితంలో ఉంటే దేవుని